ప్రియమైన యువన్కు పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు అలంపూర్ మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయులు డాక్టర్ చింతకుంట కిరణ్ కుమార్ రచించిన ప్రియమైన యువన్కు పుస్తకావిష్కరణ చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కిరణ్ ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూనే విద్యార్థులలో ఉన్న ప్రావీణ్యతను వెలికితీసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని అన్నారు. విద్యార్థులలో సృజనాశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, మేధాశక్తిని పెంపొందించే విధంగా రచనలు చేశారని అన్నారు. విద్యార్థినులు పుస్తక పఠనం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి విజ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. రాయబడినటువంటి ఈ పుస్తకం పిల్లల మధ్య ముఖ్యంగా రచయిత అలాగే ప్రజాసేవయే పరమార్థంగా సంకల్పం కలిగినటువంటి పెద్దల మధ్య చిన్నపిల్లల అంటే బాలల యొక్క చప్పట్ల మధ్య ఆవిష్కృతం కావడం చాలా గొప్ప విషయము, చాలా ఉదాహరణ. ఈ లైబ్రరీలో పెట్టిస్తారు సార్ ప్రకాష్ గారు మీ ఆఫీసు. మీకు వెకేషన్ ఉన్నప్పుడు కానీ, స్కూల్ అయిపోయి కాలేజ్ పోయినప్పుడు కానీ ఒకసారి చదవండి. చదువుతారా? షూరా? రామిసా? ఓకే, థ్యాంక్ యూ. అదే సర్వస్వం అని నేను అనను, బట్ అది మనకు ఉండేటువంటి వ్యూస్ని, మనకున్న నాలెడ్జ్ని ఎంతో కొంత షార్పెన్ చేస్తుంది. విద్యార్థులుగా ఉండాలి అంటే మనిషిని అన్నారు, విద్యార్థిగా ఉండాలి, విద్యార్థిని అనలే. విద్యార్థి ఉండాలని చెప్పలేదు. కొటేషన్ ఈస్ పవర్ ఈస్ మనిషి విద్యార్థిగా ఉండాలని చెప్పిన. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ irrespective of their profession, occupation or avocation or literary education, every fraction of a second a human being should be in a position to learn a new thing in a positive way. కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మీ పిల్లల యొక్క మనసు అది నిరంతరం దాని మీద ఉండాలి. ధ్యాస నాకు వచ్చేసింది అదే కాంప్లిసెన్స్ ఉండకూడదు. I have to learn something, I have to learn something, I have to learn something. What is this? ఇది ఇట్లా ఎందుకుంది, ఇట్లా ఎందుకు ఉండకూడదు, ఇట్లా ఎందుకుంది? ఈ క్వశ్చనింగ్ ఏదైతే ఉంటుందో, మన మనసులో నిరంతరం ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకు జవాబుగా మనం ఏదైతే ఆలోచిస్తామో దట్ ఈస్ ది రియల్ ఎడ్యుకేషన్. చిన్నప్పుడు మనం పిల్లల్ని చూస్తుంటాం, ఇంకా స్కూల్ కూడా పోతుంటారు, లేదా కొంతమంది స్కూల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు బాగా ప్రశ్నలు వేస్తుంటారు తల్లిదండ్రులకు చాలా మంది చెప్పే ఓపిక ఉండదు, లేదా వాళ్ళకి తెలియని విషయం. పిల్లలు అడిగిన నాకు ఆన్సర్ ఏదో తెలియదు, తెలియనప్పుడు నాన్న నాకు తెలియదు నేను కనుక్కొని చెప్తా అంటే సరిపోతుంది. ఇక రూడుగా నీకు ఇంత లేవు, నీకు ఎందుకు ఈ విషయం నోర్మై పిల్లల్ని సప్రెస్ చేస్తారు. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ క్వశ్చనింగ్ కానీ, వాళ్ళ క్యూరియాసిటీని కానీ ఎంకరేజ్ చేయాలి. సో సొసైటీలో మనకంటే పేరెంటింగ్లోనే పెద్ద లోపం ఉంది. దే స్పీక్ లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ దే ఆస్క్ ద చిల్డ్రన్ నాట్ టు స్పీక్ లైస్. పేరెంటింగ్లో ఫండమెంటల్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ making your children the contemporary products in the society. వాళ్ళు ఎట్లా బ్రతకాలో నేర్పేటువంటి బాధ్యత తీసుకున్న మీరు వాళ్ళకి మంచి విషయాలే చెప్పాలి, చక్కని విషయాలే చెప్పాలి, నిజమే చెప్పాలి, న్యాయమే చెప్పాలి, ధర్మమే చెప్పాలి. కాబట్టి
ఆల్వేస్ పేరెంట్స్ షుడ్ బి నిత్య విద్యార్థులు. తల్లిదండ్రులు నిత్యం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చదువు, ఎడ్యుకేషన్, I tell you the difference between education and literacy. ఈ మనం రాసేది, చదివేది, లాంగ్వేజ్, ఈ ట్రాన్స్క్రిప్షన్, ఇదంతా కూడా హార్డ్లీ ప్రింట్ టెక్నాలజీ వచ్చి